శ్యామ్ అయితే రాధని ఒక హోటల్కి తీసుకుని వెళ్తాడు. అది చూసి రాధ అయితే ఏంటి శ్యామ్ సార్ ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి అంటుంది. ఎందుకు నువ్వు సైలెంట్గా లోపలికి రా అని చెప్పి శ్యామ్ అంటాడు. ఇక అక్కడైతే అందరూ కపుల్సే ఉంటారు. ఇక శ్యామ్ అయితే అక్కడ ఒక రూమ్ని అయితే బుక్ చేసుకుంటాడు. ఇక కృష్ణ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మనం రాధకి ప్రెగ్నెంట్ అని అబద్ధం ఎలా చెప్పామో ఆ అబద్ధాన్ని మీరు నిజం చేయాలి శ్యామ్ గారు అని చెప్పి కృష్ణ అన్నది. ఆ మాటలు గుర్తు తెచ్చుకుని శ్యామ్ అయితే రాధని ఒక రూమ్లోనికి తీసుకుని వెళ్తాడు. అది చూసి రాధ అయితే ఏంటి శ్యామ్ సార్ ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి అంటుంది. నీ మనసులో నేనే ఉన్నానని నేను ఇప్పుడు నిరూపించనా అని చెప్పి శ్యామ్ అంటాడు. ఆ మాటలకు రాధ అయితే ఏంటి శ్యామ్ సార్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి శ్యామ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. అవును నిరూపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి రాధకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు. అది చూసి రాధ అయితే శ్యామ్ సార్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి రాధ అంటుంది. నువ్వు కానీ ఇప్పుడు కాదన్నావంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి శ్యామ్ అంటాడు. ఆ మాటలు విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. శ్యామ్ సార్ ప్లీజ్ శ్యామ్ సార్ ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే శ్యామ్ రాధ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.